సిపి ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి 14 సీట్లు ఏంటి, మరి ఇంకో ఏంటి ఇది 6+8 చేశారు ఏంటంటే, మేము ఎంతో ఆలోచించి ఖచ్చితంగా గెలిచే సీట్లని లెక్కేస్తే ఒక ఈ 6 చోట్ల వచ్చింది సార్. 6 చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉందని వచ్చింది. అంటే హాస్పిటల్ మొత్తం వచ్చే హాస్పిటల్ సార్, ఫైట్స్ వచ్చే హాస్పిటల్ పాస్. సో ఖచ్చితంగా ఇది చూడండి సార్, మీకు మీకు ఎలా వేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓవరాల్ గా ఒక 22 నియోజకవర్గ 23 నియోజకవర్గాలకు వచ్చాయి. దాంట్లో డివైడ్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీగా ఈ 6 సీట్లు అంటే కన్ఫామ్ కనపడ్డాయి మాకు. ఎర్రగొండపాలెం, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, ఆదోని, ఆలూరు ఇవి కన్ఫామ్ సీట్లుగా కనపడ్డాయి. అంటే ఖచ్చితంగా క్లారిటీగా ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనపడుతుంది. అదే టఫ్ ఫైట్లకు వస్తే అంటే చాలా ఇప్పుడు ఇక్కడ 11 మండలాలు ఉంటాయి, 11 మంది పోటీ చేస్తారు. చాలా కష్టంగా ఉంటుంది అక్కడ నుంచి సర్వే చేయడం కానీ, డేటా తెచ్చుకోవడం కానీ. ఓవరాల్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా గూడెం వస్తుంది. సో అలాగే తుని మనకు చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. ఆత్మకూరు, సర్వేపల్లి ఈ వందు నాకు కొన్ని డౌట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేస్తూ నెక్స్ట్ సర్వేపల్లి కూడా వచ్చేసింది, ఆత్మకూరు కూడా వచ్చేసింది. అట్లాగే చంద్రగిరి బాగా ఏముందో ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాక చంద్రగిరి కూడా గెలిచారు. సో ఈ టఫ్ ఫైట్లన్నీ నేను సహకరించి సానుకూలతతో మొత్తం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉందని బాగా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తే 14 సీట్లు వచ్చేయండి. మీకు క్రిస్టల్ క్లియర్ మేము ఏ నియోజకవర్గాలు ఏమే వేసామో ఎలా ఉన్నాయో ఓపెన్ గా డిస్కస్ చేసి చెప్తున్నాం. ఓవరాల్ గా 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాలు సార్. నెక్స్ట్ సార్, మరి టీడీపీ గెలుచుకునే 133 స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోతుంది సార్. మీకు ఆబ్వియస్ కంప్లీట్ గా ప్రెస్ రిలీజ్ చేస్తాం చెప్తాం. సో ఓవరాల్ గా 133 నియోజకవర్గాలు బ్యాలెన్స్ నియోజకవర్గాలని ప్లీజ్ చెప్తాం. నెక్స్ట్ సార్, అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో 21 కోట్ల పోటీ చేస్తున్నారు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, రైల్వే కోర్టులో గెలవదు, లేకపోతే ఇంకో దగ్గర అక్కడ గెలవదు, పాలకొండలో ఎవరు ఓటు వేస్తారు, ఎస్టీ నియోజకవర్గం కదని. పాలకొండ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకో దగ్గర ఎక్కడైనా సరే కన్ఫర్మ్ నియోజకవర్గం అందరికీ తెలుసు. 21 చోట్ల పోటీ చేసిన నియోజకవర్గాలు, అది నెల్లిమర్ల కావచ్చు, పాలకొండ కావచ్చు, విశాఖపట్నం సౌత్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, యలమంచి కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, రాజానగరం కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజోలు కావచ్చు, గన్నవరం కావచ్చు, భీమవరం కావచ్చు, నర్సాపురం కావచ్చు, తాడపల్లిగూడి కావచ్చు, మూడూరు కావచ్చు, పోలవరం కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, తెనాలి కావచ్చు, తిరుపతి కావచ్చు, కోడూరు కావచ్చు, ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వైనాట్ 175 వైనాట్ 21 వాళ్ళు సీరియస్ గా తీసుకుని 21 చోట్ల గెలవగలిగారు. ఖచ్చితంగా 21 చోట్ల గెలిచేదానికి 100% జనసేనకి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 నియోజకవర్గాల్లో హెచ్చర్ల, విశాఖపట్నం నార్త్, అనపర్తి, కైకలూరు లాస్ట్ మినిట్ గెలవలేరు అనుకున్నారండి చాలా మంది. విజయవాడ వెస్ట్, జమ్మల మడుగు, ధర్మవరం చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం చేసుకునేకి 100% ఆస్కారం ఉంది. అవుట్ ఆఫ్ 10 7 సీట్లు లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో, యాడ్ అవడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 10 7 నియోజకవర్గాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఓవరాల్ గా కులాల వారీగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే, దుస్థితి అనేది ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లేస్తున్నారు, ఈ కులం దీకేస్తారని డిస్కస్ చేసుకునే పరిస్థితులు అది దారుణ విషయం. బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్ గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్, బట్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎస్సీలో 80% మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి, 20% కూటమి వైపు వెళ్ళారని మాకు అర్థమవుతుంది. అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, 30% మంది అంటున్నారు. ముస్లింస్ లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే 30% మంది స్టిల్ బీజేపీ కలిస్తే ఎవరు ఓట్లేరు అంటుంటారు కదండి. బట్ స్టిల్ మనకు లోకల్ గా కనెక్టెడ్ గా ఉంటారు ఆ లోకల్ ప్రజలు. అంటే అలా షాప్ ఓపెన్ చేస్తున్నాం చోట మంచి రోజు చూసి చెప్పంటారు. లోకల్ గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీలకు సంబంధం లేదు. ప్లస్ బీజేపీకి అగెనిస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ లేదు, అందరూ బీజేపీ సపోర్టే. సో 30% స్టిల్ కూటమి వైపు మిగలిగారు. ఇక క్రైస్తవులు, క్రిస్టియానిటీలో 80% to 20% అంటే 80% ఉంటే 90-20% అలా ఉన్నారు. కాపులో వన్ సైడ్ ఉంది, 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొగ్గు చూపలేదు. కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము ట్రావెల్ అవుతారని 90% కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే కమ్మ కులస్తులు 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఇంకా కూటమి వైపు ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, డౌన్ ఫిగర్ ఒక దగ్గర ఆగాలి కాబట్టి 90% విషయం. అలాగే బీసీ
ఎక్కువ మంది డిస్కస్ చేసింది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి, ఈ కులం వాళ్ళకి అసలు ఈ కులం బీసీలు ఎట్టున్నారు, బీసీలు ఎట్టున్నారు, బీసీలు ఎట్టున్నారు. బీసీ అనేది ఒక కులం, ఒక గ్రూప్ కాదు, ఒక గ్రూప్ గా వచ్చే ఆలోచన ఎటువైపు సరళ ఉంటే అటువైపు మొగ్గు చూపేది అనుకుంటుంటుంది. చాలా తక్కువ నెంబర్ వేసాం, బట్ స్టిల్ రౌండ్ ఫిగర్ గా మీకు అర్థం చేసుకునేదానికి బీసీలు 40% వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దాన్ 60%, మోర్ దాన్ 65% కావచ్చు. సో మెజారిటీ శాతం 60% ఓవరాల్ గా కూటమి వైపే మొగ్గు చూపారు. అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు. లాస్ట్ టైం బీసీలు అధిక శాతం వైఎస్ఆర్సీపీ ఓట్లేశారు, ఈసారి బీసీలు అధిక శాతం కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే రెడ్డిస్ లో అంటే ఏదండి ఇక్కడ 10% 90% రావాలి, 10% రావాలి కంటే రెడ్డిస్ లో కూడా ఒక 20%. మరి మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు, తప్పడింది సార్, రివర్స్ పడింది. సో రివర్స్ గా ఉంది. సో రెడ్డిస్ అధిక శాతం ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ ఉన్నారు, కూటమి వైపు ఒక 20% అలా ఉండొచ్చండి. వైశ్యాస్ 20% ఇలా ఉంటే 80% అలా ఉన్నారు కూటమికి. అలాగే బ్రాహ్మణ 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఉన్నారు. ఓవరాల్ గా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా 38.8% అంటే అరౌండ్ 40% రౌండ్ ఫిగర్ వేసుకున్నాం, చిన్న చిన్న గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే 60% ప్రజలు కూటమి వైపు మొగ్గు చెప్పారు. అంటే డిఫరెన్స్ మీకు 15 నుంచి 20% వెళ్ళిపోతుంది. కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది. లాస్ట్ టైం 10% ఉంటే ఒక రకంగా వస్తుంది, 20% వెళ్తే ఇంకో రకంగా వస్తుంది. సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ దే ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఆ పీపుల్ 38% మొత్తం కూటమి కట్టేసింది కదా, మొత్తం క్లీన్ స్వీప్ చేసాం కదా. స్టిల్ అరౌండ్ 40% ఆఫ్ పీపుల్ మోర్ అరౌండ్ 35 కావచ్చు, 40 కావచ్చు, మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 50%, 55%, మోర్ దాన్ 50% కూటమి వైపు మమ్మల్ని. సో పర్సంటేజ్ ఓట్ బ్యాంకింగ్ లో ఇంత డిఫరెన్స్ వచ్చేసరికి, హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్ అంత వస్తున్నాయి. కానీ ఒక సైడ్ క్లీన్ స్వీప్ చేసేసి తుడిచిపెట్టుకోపోయింది, ఈసారి మన రాజ్యమే, మనం కూడా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రేపు ఇదే పర్సంటేజ్ ఇటు పడుతుంది అటు పడుతుంది, అంతే తేడా. ఎస్, నెక్స్ట్ సార్. సో మొత్తం పోలైన ఓట్లు 3,33,40,560 ఓట్లు పోలైనాయి సార్. మొత్తం పోలైన ఓట్లు ఉరామరిగా మనకు 3,33,40,560 ఓట్లు పోలైనాయి. సో దీన్ని మీకు ఇందాక వేసిన పర్సంటేజ్ తీసుకుంటే 1,94,04,206 మంది, 1,94,00,000 మంది. అలాగే 38% మీకు వైఎస్ఆర్సీపీ చేసుకుంటే 1,29,36,137. అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా 60 లక్షలకి వెళ్ళింది. 60 లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది. లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ 30 లక్షలు అనుకుందాం అనుకోండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో 30 లక్షలు వచ్చింది. అంటే 60 లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్, ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు. సో దాని యొక్క ఫలితాలే జనసేన పోటీ చేసిన 21 సీట్లు గెలవడం, అలాగే టీడీపీ పోటీ చేసిన 133 సీట్లు గెలవడం, అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 సీట్లు 7 సీట్లు గెలవడం, అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ 151 సీట్లు ఉంటే 100 పోతే 50 గెలవా, 50 పోతే 100 గెలవా, ఇలా ఉండదండి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఓటేసేవాడు నా నియోజకవర్గం మొత్తం నియోజకవర్గాలు ఓడించాలని ఓటేయడు, వాళ్ళకున్న పర్స్పెక్టివ్ ఆ నియోజకవర్గం మీద ఉన్న సమస్యలు అతను ఫీల్ అయ్యే దాని మీద వేస్తారు. కానీ అలా ఎక్కువ మంది ఫీల్ అయితే అన్ని నియోజకవర్గాలు అదే ఎఫెక్ట్ కనబడుతుంది. అది 14 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు. సో మనం ఇంత ఘంటాపథంగా కాన్ఫిడెంట్ గా చెప్పేదానికి ఎంత అంచనా వేసి ఒక నెంబర్, సింగిల్ నెంబర్ మీ ముందు ప్రజెంట్ చేసేందుకు ఒకసారి ఊహించుకోండి మీరు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. సో ఓవరాల్ గా ఆ ఒక స్లైడ్ సార్, ఓవరాల్ గా లాస్ట్ ఫైనల్ నెంబర్ టీడీపీకి బీజేపీ జనసేన ఓవరాల్ ఫైనల్ నెంబర్ ఆ స్లైడ్ పెట్టి ఇది కాదు సార్, ఇది కాదు, దీని ముందు ఫైనల్గా వచ్చిన నెంబర్ ఇది కాదు సార్, ముందు నెంబర్ ముందు దీని ముందు సార్. సో ఘంటాపదంగా చెప్తుంది ఏంటంటే ఓవరాల్ గా అసెంబ్లీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎటువంటి కనీ విని ఎరుగని డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్ తో కూటమి గెలుపొందుతుంది. అందులో ప్రధానంగా టీడీపీ
తను పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో 133 నియోజకవర్గాలు గెలవడం అంటే ఒక 2 సంవత్సరాల ముందు ఈ మాట చెప్తే నర్ర మానవుడు ఎవడు 100 సీట్లు దాటేదానికి మొత్తం కూటమి కట్టిన ఆస్కారం లేదనుకుంటారు. బట్ మనం దీని నుంచి ఒక పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అది టీడీపీ చేసినా, వైసీపీ చేసినా, ఎవరు చేసినా వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే నేను నడుపుతాను, కేవలం స్కూల్స్, రోడ్స్, హాస్పిటల్స్, కరప్షన్, మంచి మినిస్టర్స్, మంచి వసతులు, లేకపోతే ఉద్యోగాలు ఇవి కల్పించాలి అన్న కోరికతో అటు ఇటు మారుతున్నారు. కానీ ప్రజల హోప్స్ మటుకు ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి. ఖచ్చితంగా అవి నిలబెట్టుకున్న వాళ్ళే లాంగ్ రన్ 5 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయినా ఎవరిని ఓడించరండి. మీరు పెరిగితే ఓట్ బ్యాంకింగ్ పెరిగినా వాళ్ళే ఉంటారు, ఓట్ బ్యాంకింగ్ తగ్గిన వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు ముఖ్యంగా కారణంగా వాటికి కావాలనుకున్న కోరిక యాంటీ కరప్షన్ గా ఉండి స్ట్రాంగ్ గా నిలబడి ఈ కుల మతాలను డివైడ్ చేసి, ఈ ఓట్ బ్యాంకింగ్ డివైడ్ చేసి, ఈ కులం వాళ్ళు వాళ్ళకేస్తారు, ఈ కులం వాళ్ళు వాళ్ళకేస్తారు, ఈ కులం వాళ్ళు ఎక్కువ మంది మనకేస్తారు అని చెప్పి ఆ కులాల సమీకరణాలను బట్టి ఓట్ బ్యాంకింగ్ కన్ చేసుకుని లాంగ్ టర్మ్ గా ఆ కులాలను అలాగే ఉంచేసి అనగదొక్కేటట్టు చేస్తే చివరికి ఏ పార్టీకైనా అలాగే దుస్థితి ఉంటుంది. ఈసారి వైఎస్ఆర్సీపీకైనా రేపు కూటమికైనా సేమ్ లైన్ లో ట్రావెల్ చేస్తే నెక్స్ట్ మన ప్రెస్ మీట్ లో, నెక్స్ట్ మీటింగ్ లో మనం ఇదే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇదండి కేకే సర్వీస్ నుంచి వచ్చే ఆఖరి మాట. పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో 133 సీట్లు టీడీపీ గెలిచడానికి ఆస్కారం ఉంది. వైనాట్ 175 అని, వైనాట్ 21 అని జనసేన చాలా సీరియస్ గా తీసుకుంది. అది అర్థం చేసుకోలేకపోయింది వైసీపీ. వైనాట్ 21 అని చెప్పి 21 పోటీ చేసిన 21 స్థానాల్లో బలంగా తొడకొట్టి మీసాలు తిప్పి 21 చోట్ల జనసేన గెలిచిన 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాలు కైవసం చేసుకునే ఆస్కారం ఉంది. ఇకపోతే 151 స్థానాలతో మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ ఈ రోజు 14 చోట్ల అంటే దాదాపు 20 స్థానాల లోపు దిగబడింది. అంటే దిగాల్సి వచ్చింది. తనకి వెళ్ళిన ప్రయాణం అలా ఉంది. కేకే సర్వీస్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి, కేకే సర్వీస్ ని నమ్ముతున్న వాళ్ళకి, ఇండివిజువల్ గా కేకేని బిలీవ్ చేస్తున్న వాళ్ళకి ఒకటే సవాలండి. భూమి కింద పైకి తిరిగినా, పైకి కిందకి వెళ్ళినా, లేదా ఇలా అటు తిప్పినా ఇటు తిప్పినా కానీ మీరు కేకేని కొనాలనుకున్నా, కేకేని కించపరచాలనుకున్నా అది ఈ జన్మలో సాధ్యం కాదు. మేము వేసే ప్రతి నంబర్ జెన్యూన్ గా అలాగే ఉండాలని, రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ ప్రెజెంట్ చేసే రిజల్ట్స్ కూడా మీరు నివ్వెరపోయే విధంగా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఉంటుందని నమ్ముతూ అభిమానిస్తున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి ప్రజలకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేక్షకులకు, లేదా మీడియా మిత్రులకు, నా అభిమానులకు, లేదా నా ఫ్రెండ్స్ కు, శ్రేయాస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.